ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. రవి, చెప్పండి సార్. నువ్వు మరీ నన్ను చూసి లేచి నిలబడాల్సిన అవసరం లేదు. కూర్చునైనా మాట్లాడొచ్చు. మీరు నాకెంత బావగారైతే మాత్రం ఇక్కడ మీరు నాకు బాస్. నేను ఈ ఆఫీస్లో ఎంప్లాయీని. బాస్ బాస్ లాగానే ఉండాలి, ఎంప్లాయీ ఎంప్లాయీ లాగానే ఉండాలి. ఇంతకీ విషయం ఏంటి సార్? ఏం లేదు, ఈ ఫైల్ మీద అర్జెంటుగా మా అమ్మ సిగ్నేచర్ కావాలి. నాకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మ చేత సిగ్నేచర్ చేయించుకొని వచ్చేస్తావా? ఏంటి సార్ ఇది? మీరు నాకు ఆర్డర్ వేయాలి, రిక్వెస్ట్ చేస్తున్నారేంటి? ఏం లేదు రవి, ఆఫీసులో పని అయితే ఎన్ని ఆర్డర్లైనా వేసేవాడిని. ఇంటికి వెళ్ళి మరీ సంతకాలు చేయించుకొని రమ్మన్నాను కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. మరేం పర్లేదు సార్, నేను సిగ్నేచర్ చేయించుకొని వస్తానులేండి. త్వరగా సిగ్నేచర్ చేయించుకోనరా? సరే సార్. ఈ ఫైల్ వంకతో అక్కడికి వెళ్తే చెల్లిని చూడొచ్చు, చెల్లితో సరదాగా కాసేపు మాట్లాడొచ్చు, తనతో మంచి చెడ్డలు పంచుకోవచ్చు. థాంక్ గాడ్, ఉషాని చూసే అవకాశం ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ విషయం అమ్మకు చెప్తే అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హలో రవి, ఏం చేస్తున్నావమ్మా? ఏరా ఇది అడగడానికి ఫోన్ చేసావా? వంట చేస్తున్నాను. వంట మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేసిందే కాకుండా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని మాట్లాడుతున్నావా? ఎందుకమ్మా చిన్న మాటకే చిటపట్లాడుతున్నావు? సరే, నా చిటపట్లకేం గాని నువ్వెందుకు ఫోన్ చేసావు అది చెప్పు ముందు. నీకో గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూసా? ఏంట్రా అది? నేను ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను. నిజంగానే వెళుతున్నావారా? అవునమ్మా, ఒక ఫైల్ మీద ఉషా వాళ్ళ అత్త చేత సంతకాలు చేయించుకోవాలి. ఆ పని మీద వెళ్తున్నాను. ఉషాను కూడా కలుస్తాను, దాంతో మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడతాను. నీకు మీ నాన్నకి చెల్లిని కలుసుకునే అవకాశాలు బాగానే వస్తున్నాయిరా. కన్న తల్లిని నాకే కలుసుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు ఆ దేవుడు. అమ్మా, ఈ మాత్రం దానికి అంత బాధపడుతున్నావెందుకు? ఏదో ఒక రోజు నీకు కూడా అవకాశం వస్తుందిలే. ప్రస్తుతానికి నాకు అవకాశం వచ్చింది కదా, అది చెప్పడానికే కాల్ చేశాను. పోనీలేరా, నువ్వు కూడా నా కళ్ళతోనే చూసొచ్చి. సరేనమ్మా. రవి రవి, చెప్పమ్మా. చెల్లి దగ్గరకు వెళ్లే ఛాన్స్ వచ్చింది కదా అని మురిసిపోయి ఉత్తి చేతులు ఊపుకుంటూ వెళ్లకు. దానికి బాదం హల్వా అంటే చాలా ఇష్టం. వెళ్లేటప్పుడు మర్చిపోకుండా తీసుకుని వెళ్ళు. సరేనమ్మా, నువ్వు చెప్పావని నీ వల్లే బాదం హల్వా తీసుకొచ్చానని కూడా చెప్తాను. ఇప్పుడు హ్యాపీయా? చాలేరా వెటకారం. ముందు వెళ్లేటప్పుడు బాదం హల్వా కొనడం మర్చిపోకు. సరే అమ్మా, ఉంటాను. సరేరా. మన గురించి ఆలోచించి ఆలోచించి నేను అలసిపోయాను తరుణ్. అసలు మన గురించి నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఆలోచించడానికి ఏముంది, మనం బానే ఉన్నాం కదా. బాగానే ఉన్నామా? నువ్వు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో, వారానికి 2 సార్లు ఇలా రెస్టారెంట్లో కలుసుకుంటున్నాం. దీన్ని బాగుండడం అంటారా? బాగున్నామంటూ అపోహ పడడం అంటారా? ఇది కొత్తగా జరిగేది కాదు, ఎప్పటినుంచో ఉన్నదే కదా. అవును, ఎప్పటినుంచో ఉన్నదే. కానీ ఎప్పుడు ఆగుతుంది? ఎప్పుడు మనం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం? మన దగ్గరున్న ప్రశ్నలకి మన దగ్గరే సమాధానం లేకపోతే ఇక లోకం ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో అర్థమవుతుందా? ఇప్పుడేమైంది హారిక? చుట్టూ ఉన్న వాళ్ళు మా అమ్మ నాన్నల్ని కూతురు జీవితం ఎందుకిలా అయిందని దెప్పి పొడుస్తున్నారు. అల్లుడు పని ఇక అంతేనా అని హేళన చేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపలేక అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి? మన గురించి మనకి తెలీదా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో వాళ్ళందరికీ చెప్పాలా? అందరికీ పిలిచి చెప్పనవసరం లేదు. మనిద్దరం కలిసి ఉంటే చాలు. అందరి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి, అందరి నోళ్ళు మూసుకుపోతాయి. అమ్మేమో నువ్వు క్షమాపణ చెప్తే కాని ఇంట్లోకి అడుగు పెట్టకూడదు అంటుంది. నువ్వేమో
చెయ్యని తప్పుకి క్షమాపణ ఎందుకు చెప్తాను అంటావు. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోవడం తప్ప ఈ సమస్యకి పరిష్కారం కనిపెట్టలేకపోతున్నాను. ఈ సమస్యకి పరిష్కారం దొరకడం లేదని మన ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని దూరంగానే వదిలేస్తావా? ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం ఇంకేమీ చెయ్యవా? ఇంకేం చేయాలి? మీ అమ్మగారికి మనం కలవాలనే ఉద్దేశం లేదేమోనని నాకు అనిపిస్తోంది. నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెడతాననే నమ్మకము పోతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? భార్యాభర్తలంటే చుట్టం చూపుగా అప్పుడప్పుడు కలుసుకోవడం కాదు, చెరిసగమై ఒకే దగ్గర కలిసి బ్రతకడం. ఆ అవకాశం మీ ఇంట్లో ఎలాగూ లేదు. కాబట్టి మనమిద్దరం వేరుగా బ్రతుకుదాం. కానీ హారిక, నువ్వే ఒకప్పుడు... అవును, ఒకప్పుడు నేనే అన్నాను మీరు ఆ ఇల్లు వదిలి రాకూడదు అని, మనిద్దరం వేరే కాపురం పెట్టకూడదు అని. కానీ ఒకటి ఆలోచించు తరుణ్, సహనానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోతే అసహనం కూడా చెల్లాచెదురైపోతుంది. ఇప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. మనిద్దరం కలిసి వేరే కాపురం పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యి. ఎందుకంటే ఇక నుండి నీ ప్రేమ కోసం పార్కుల్లోనూ రెస్టారెంట్లోనూ ఎదురు చూస్తూ నేను గడపలేను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఆల్రెడీ చాలా టైం ఇచ్చాను. ఇక డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. బాయ్. ఈయన ఆఫీస్ నుండి బయలుదేరాడో లేదో. చెప్పు మేఘనా. సంజయ్ ఆఫీస్ వర్క్ అయిపోయిందా? ఆఫీస్ వర్క్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఇందుకు ఏంటి విషయం? ఆ ఆఫీస్ వర్క్ అవతల పడేసి ఇంటికొస్తే ఇట్లుండే పార్టీకి వెళ్దామని. పార్టీ? ఏం పార్టీ? మా ఫ్రెండ్ కి పెళ్ళయ్యి 100 రోజులైందండి. 100 days అచీవ్మెంట్ అని ఏదో కొత్త పార్టీ ఇస్తుంది. కొంపదీసి వాళ్ళ నాన్న ఏమన్నా సినిమా ప్రొడ్యూసరా? హే అవును, నీకెలా తెలుసు? ఇలా 50 రోజులకు 100 రోజులకు ఫంక్షన్స్ చేసుకునే అలవాటు సినిమా వాళ్ళకే కదా ఉండేది. ఈ మధ్య ఎలాగో సినిమాలకి 100 రోజులు 50 రోజుల ఫంక్షన్లు జరగటం లేదు. కనీసం కూతురి పెళ్లి విషయంలోనైనా 100 రోజుల ఫంక్షన్ జరిపించాలనుకుంటున్నాడేమో. సర్లేండి, వాళ్ళు ఎలా పిలిస్తే మనకెందుకు, ఎలా ఖర్చు పెడితే మనకెందుకు? మనల్ని పిలిచారు, మనం వెళ్ళాలి అంతే. నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వెళ్ళు, మధ్యలో నేనెందుకు? ఇలాంటి ఫంక్షన్లకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు వెళ్తే వాళ్ళ ముందు మనకు విలువే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరో తెలియని మనుషుల దగ్గర నా విలువ పెంచుకోవాలా? నా విలువ పెంచుకోవడం కోసం పనులన్నీ పక్కన పెట్టి రావాలా? వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం రా సంజయ్. మా నాన్న కొనిచ్చిన కొత్త కారులో సరదాగా వెళ్దామని ఎంత ముచ్చట పడ్డానో. ఆ ముచ్చట మీద చన్నీళ్లు చల్లేసి నీరు గార్చేస్తున్నారు. చూడు మేఘనా, నాకంత ఖాళీ కూడా లేదు. ఆ ఫంక్షన్ అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవడం లేదు. అంతగా పార్టీ మిస్ అవ్వకూడదు, ఫ్రెండ్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చే. నేనొక్కదాన్నే వెళ్ళొచ్చేసేలా ఉంటే మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడతాను? మా నాన్న కొన్న కొత్త కారులో ఇద్దరం సరదాగా వెళ్దామనుకున్నాను. కానీ మీరే కాస్త కూడా ఉత్సాహం చూపించట్లేదు. ఏంటి, మీ నాన్న కొనిచ్చిన కారా? చూడు, ఆ కార్ కాస్ట్ మా అమ్మ ఎప్పుడో మీ నాన్నకి పంపించేసింది. ఆ కార్ ఇప్పుడు మీ నాన్న కొన్నట్టు కాదు, మా అమ్మ కొన్నట్టు. అది మర్చిపోకు. ఇప్పుడు ఎవరు కొంటే ఏమైంది? ఇంటికి మీరు పార్టీకి వస్తున్నారా లేదా అది చెప్పండి. నీ పార్టీ కోసం నా పనులు ఆపుకోలేను. నా పనులు నావి, నీ పార్టీ నీది. నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఆ 100 రోజుల పండుగలో నీకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. ఉంటాను. హలో సంజయ్, ఒక పక్క నాకు నా కొడుక్కి మధ్య దూరం పెరగడానికి ఉషా కారణమవుతోంది. మరో పక్క ఈ ఇంటి నియమాల్ని నెమ్మదిగా చెరిపేయడానికి ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉషా వల్ల ఈ కుటుంబానికి, ఇక్కడ పద్ధతులకి భంగం వాటిల్లకూడదు. హాయ్ మామ్.
కిరణ్, ఏమైందిరా? తలకి దెబ్బేంటి? ఇది ఇది చిన్నదే బొమ్మ, స్మాల్ స్పాట్. ఎలా తగిలింది? సరే, వీణ్ణి లోపలికి తీసుకువెళ్ళు. పద. కిరణ్, నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉంటే నాకు దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆ దూరానికి కారణం నీ భార్యే అని నాకు స్పష్టంగా తెలుస్తోంది. నొప్పిగా ఉందా అండి? నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే నొప్పి తగ్గిపోతుంది. నొప్పిగా ఉందా నాన్న? అమ్మా, నీ ఒడిలో తల పెట్టుకుని పడుకుంటే నొప్పి తగ్గిపోతుందమ్మా. ఉషా, ఒకసారి బయటికి రా. కిరణ్కి దెబ్బెలా తగిలింది? నిన్నే అడిగేది, ఎలా తగిలింది? మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కార్ దగ్గరికి వెళ్తుండగా దూరంగా పిల్లలు ఆడుకునే బాల్ వచ్చి తగిలింది. అయినా కిరణ్ ని హాస్పిటల్కి నువ్వెందుకు తీసుకెళ్లావు? తరుణ్ కదా తీసుకెళ్ళాలి. బావగారు ఏదో అర్జెంటు పనుండి బయటకు వెళ్లారత్తయ్య, అందుకే నన్ను తీసుకువెళ్ళమన్నారు. మేము వెళ్ళాము. తరుణ్కి కుదరకపోతే డాక్టర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సింది కదా. తరుణ్కి ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకెళ్లేవాడు. నువ్వింట్లో ఖాళీగా ఉన్నావని కిరణ్ని తీసుకుని వెళ్ళిపోతావా? ఈ ఇంట్లో ఎవరు ఎక్కడుండాలో అక్కడుండాలి, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కానీ అత్తయ్య, మాట్లాడకు. నువ్వు వాడి పక్కన నిలబడినప్పటి నుండి వాడికి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. నీ మెడలో వాడి చేత తాళి కట్టించుకున్నప్పటి నుంచే వాడి చుట్టూ కొన్ని సుడిగుండాలు పుట్టుకొచ్చాయి. ఏ, వాడు బాగుండడం నీకిష్టం లేదా? వాణ్ణి క్షేమంగా ఉంచదలుచుకోలేదా? తాళి కట్టించుకున్నాను, కిరణ్ మీద సర్వ హక్కులు వచ్చాయి, ఈ ఇంటి కోడల్నైపోయాను అని నీకిష్టం వచ్చినట్టు ఉంటానంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం. దానికి తల వంచుకొని నువ్వు బ్రతుకుతాను అంటే బ్రతుకు. అంతేగాని నీకిష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. అమ్మా ఉషా, అన్నయ్య, అన్నయ్య ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చావని కాదు, ఎందుకొచ్చావని అడగాలి.
ఏం ఉషా, మీ అన్నయ్యకి రమ్మని నువ్వే చెప్పావా? ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని సహాయానికి పిలిపించుకున్నావా? ఇక్కడ నా ముందు సమాధానం చెప్పేవాళ్ళు, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ అన్నయ్య మాత్రం ఏం చేయగలడు? మా చెల్లేమి నన్ను పిలవలేదండి. మీ సంతకాల కోసం వచ్చాను. సంజయ్ గారు ఈ ఫైల్ ఇచ్చి పంపించారు. ఆ ఫైల్ అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను సంతకాలు చేసి పంపిస్తాను. వచ్చిన పని అయిపోయిందిగా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా అన్నయ్య మొదటిసారిగా ఇంటికొచ్చాడు. అతడు ఆఫీస్ పని మీద వచ్చాడు. పని అయిపోయింది, వెళ్ళిపోతాడు. అంతేగాని ఇక్కడ మీ అన్న చెల్లెళ్ల ప్రేమలు చూడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. నీకోసం నీకు ఇష్టమని అమ్మ బాదం హల్వా పంపించింది. తీసుకో. జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. దుర్గా మేడం, ఈ ఇంట్లో విలువ లేని వాళ్ళ కోసం బయట నుండి ఏ వస్తువు వచ్చినా వాటికి కూడా విలువ లేనట్టే. ఈ ఇంట్లో అవి ఉండటానికి వీల్లేదు. తీసుకెళ్లి బయటపడే. ఏ వినిపించలేదా? పనైపోయిందిగా, ఇక నువ్వెళ్ళు. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా.
ఎందుకు అలా ఉన్నావు? ఈయనకేమని చెప్పాలి? ఇంటికొచ్చిన అన్నయ్యని బంధువుని కూడా చూడకుండా అత్తయ్య గారు నానా మాటలు అన్నారని చెప్పాలా? చెప్తే ఈయన ఊరుకోరు. ఉషా, నిన్నే అడిగేది. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అంతేలే, నేను ఎప్పుడు ఏం అడిగినా నువ్వు ఆన్సర్ చెప్పకుండా ఇలా ఆలోచిస్తున్నావు. ఏం లేదండి, అయినా ఏం జరుగుంటుందని మీ అనుమానం? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావని తెలుసు. అమ్మ నిన్నేదో అంది కదా? కొంపదీసి జరిగిందంతా ఈయన విన్నారా? చెప్పు. అమ్మ నిన్నేదో అంది కదా? మీకెవరు చెప్పారు? నేనే విన్నాను. అమ్మ ఎవరి మీదనో గట్టి గట్టిగా అరుస్తుంది. మగవాళ్ళ మీద కూడా అరవడం నాకు వినిపించింది. ఓ అదా, ప్లేట్ కింద పడి విరిగిపోయిందండి. అందుకే పాండే మీద గొడవ పడ్డారు. ఆ మగ గొంతు పాండేదే. ఆ గొంతు పాండే గొంతులా లేదు. ఏవండి, మీరు సరిగ్గా వినుండరు. అయినా ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? అత్తయ్య గారు నన్నేమీ అనలేదు. నేను చెప్తున్నాను కదా. అమ్మకి ఈ మధ్య అందరి మీద కోపం ఎక్కువైపోతుంది. అందరిని ఎందుకో తిట్టేస్తుంది. ఇప్పుడే వెళ్ళి అమ్మని అడిగేసి వస్తాను. ఏవండి, ఏవండి, పడుకో పడుకో అంటే నిద్ర రావాలి కదా ఉషా. మీకు నిద్ర రావడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఏంటా మంత్రం? నువ్వు పాట పాడతావా? లేదు, మంచి కథ చెప్తాను.